అందరికీ నమస్తే అండి. మను ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు సోరియాసిస్ గురించి మాట్లాడుకుందాం. సోరియాసిస్కి మెడిసిన్ వాడితేనే తగ్గుతుందా అండ్ మెడిసిన్ వాడాలా వద్దా, అసలు డైట్ తోటే క్యూర్ అవుతుందా అని చాలామంది చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. సోరియాసిస్ ఫస్ట్ కంట్రోల్ అవ్వాలి అని అంటే వితౌట్ మెడికేషన్తో కూడా దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. ఎలా అంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి రకరకాల ఇష్యూస్ ఉంటాయి బాడీ పైన. ఒకళ్ళకి వచ్చేసి నార్మల్గా డాండ్రఫ్ లాగా రాలిపోతూ ఉంటుంది. కొంతమందికి అయితే రెడిష్గా ర్యాషెస్ లాగా బాడీ మొత్తం ప్యాచెస్గా బాడీ మొత్తం ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది ఒకటి. అండ్ కొంతమందికి ఓన్లీ అరచేతులు అరికాళ్ళలో మాత్రమే కొంతమందికి ఉంటుంది. అండ్ కొంతమందికి ఓన్లీ హెడ్లోనే తలపైన మాత్రమే సోరియాసిస్ ఉంటుంది. అది డాండ్రఫ్ లాగా వస్తూ ఉంటుంది. దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటారు, హెడ్లో ఉండే సోరియాసిస్ని. అండ్ ఇది అసలు ఎందుకు వస్తుంది అని మనం మాట్లాడుకుంటే, ఇది వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని మనకి కొన్ని రీసెర్చ్లో తెలిసింది. అండ్ ఆయుర్వేదంలో చూసుకుంటే దీన్ని వాతరక్తం లేదా గజ చర్మ కుష్టం అని కూడా అంటారు. అంటే మనకి బ్లడ్లో వాత పర్సెంట్ ఎక్కువగా ఉంటే దీన్ని వాతరక్తం అని అంటారు. గజ చర్మ కుష్టం అని ఎందుకు అంటారు అంటే, చర్మం పైన ఇది లైక్ డాండ్రఫ్గా అంటే పొట్లుగా పొరలుగా రాలిపోతూ ఉండడం, స్కిన్ అనేది చూడడానికి కరెక్ట్గా లేకపోవడం ఇలా ఉంటుంది. కాబట్టి దీన్ని గజ చర్మ కుష్టం అని మన ఆయుర్వేదంలో చెప్పుకుంటారు. అయితే సోరియాసిస్ని కంట్రోల్ చేయాలి అని అంటే, క్యూర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ డైటే ప్రిఫర్ చేస్తాము. ఏంటంటే డైట్ ప్రాపర్గా చేస్తేనే ఇది మొత్తం తగ్గిపోతుంది. అలా కాకుండా మీరు ఎన్ని మెడిసిన్ తీసుకున్నా కూడా ప్రాపర్గా డైట్ కనుక ఫాలో అవ్వకపోతే దీనికి క్యూర్ అనేది కష్టం. సో అయితే మరి ఏం ఫుడ్ తీసుకోవాలి దీనికి అని మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ దీనికి సిట్రస్ ఫ్రూట్స్ని స్టాప్ చేయాలి. సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మ జాతికి చెందినవి, లైక్ పులుపుగా ఉండేవి కమలాలు, బత్తాయిలు, పైనాపిల్స్, ఇవన్నీ స్టాప్ చేసేయాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి శనగకి సంబంధించినవి, శనగపిండులు, శనగ నూనెలు అండ్ వాటితో చేసే టైప్ ఆఫ్ స్నాక్స్ అనేవి ఉంటాయి. సో అవన్నీ స్టాప్ చేసేయాలి. మరి ఏమి తినాలి అని అంటే, నార్మల్గా ఆకుకూరలు తినండి. గోంగూర, వంకాయ ఈ రెండు కూడా స్టాప్ చేసేసేయాలి. మిగిలినవి పొట్లకాయలు, సొరకాయలు, బీరకాయలు, కాకరకాయలు, గోరుచిక్కుళ్ళు ఇవన్నీ తినండి. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అండ్ దుంపకూరలు కూడా స్టాప్ చేసేయాలి. సో దుంపకూరలు ఎవరు తినకూడదు అని అంటే, ఎక్కువగా క్రానిక్ సోరియాసిస్ ఉన్నవాళ్ళు, అంటే ఇది మరీ ఎప్పటి నుంచో ఉండి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి వీళ్ళకి ఇచ్చింగ్ ఉండి ర్యాషెస్ ఉండి పెయిన్స్ కూడా ఉంటాయి కొంతమందికి సోరియాసిస్ ఉన్న వాళ్ళకి. సో పెయిన్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నవాళ్ళు పెసరపప్పు అండ్ దుంపకూరలు కూడా స్టాప్ చేసేయాలి. ఇదొకటి. మరి నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అని చెప్పి కొంతమంది అడుగున్నారు లాస్ట్ ఒక వీడియోలో. నాన్ వెజ్ అనేది ఆ పేషెంట్కు ఉండే ఈ సోరియాసిస్ అనేది చాలా రకాలు ఉంటుంది. ఆ పేషెంట్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అని అప్పుడు డిసైడ్ చేస్తారు. ఏంటి అని అంటే, ఇమ్యూనిటీ బాడీలో తక్కువగా ఉన్నా కూడా సోరియాసిస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో ఇమ్యూనిటీ తక్కువగా ఉంది అంటే B12 డెఫిషియన్సీ ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో B12 డెఫిషియన్సీ మనకి క్లియర్ అవ్వాలి అంటే మనం ఇంకా నాన్ వెజ్కి వెళ్ళాల్సిందే. సో అప్పుడు మటన్ని ప్రిఫర్ చేస్తాము. అలా కాకుండా నార్మల్గా ఉండే సోరియాసిస్కి అయితే నాన్ వెజ్ని ప్రిఫర్ చేయము. అండ్ నాన్ వెజ్ అండ్ సీ ఫుడ్స్, డ్రై ఫిష్, మష్రూమ్స్ ఇవి కూడా స్టాప్ చేయాలి. మరి టీ, కాఫీ తాగొచ్చా అని చెప్పి కొంతమంది అడిగారు. సో అది ఆర్గానిక్ మిల్క్ అయితే 1 or 2 times తీసుకోవచ్చు. పాకెట్ పాలు అయితే తాగకపోవడమే మంచిది. నాట్ ఓన్లీ సోరియాసిస్ పేషెంట్స్, మిగిలిన వాళ్ళు కూడా పాకెట్ పాలు అంత కరెక్ట్ అయితే కాదు ఇప్పుడున్న ఈ రోజుల్లో. సో ఇవ్వండి. సో ఎవరైనా సోరియాసిస్తో బాధపడే వాళ్ళు, సో ప్రాపర్గా డైట్ చేస్తాము అనుకునే వాళ్ళు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.